ఏంటంటే, నా ప్రియమైనటువంటి వారలారా, యెహోవా దేవుడు అందరికీ ఉపకారి. హల్లెలూయా చెప్పండి. ఏంటంట? యెహోవా దేవుడు, నేను ముందుకు రాను రమ్మాయి, ముందుకు రాను. యెహోవా దేవుడు అందరికీ ఉపకారి. చెప్పండి, అందరూ కలిసి ఆ మాట చెప్పండి. అందరికీ ఉపకారి. దేవుడు ఉపకారి. ఉపకారే అపకారా? ఉపకారి. ఆయన ఉపకారి. ఆయన ఉపకారి అనే మాట మీద నేను విశ్వాసగా ఉన్నప్పుడు ఒక పాట రాసుకున్నా. ఉపకారివి నీవు, ఉన్నవాడవు నీవు, ఉపకారివి నీవు, ఉన్నవాడవు నీవు, అనువాడవు నీవు, నన్ను దర్శించిన నజరేయుడా, నా యేసు రాజా నీకే స్తోత్రం అని పాట రాసుకున్నాను. ఆయన ఎవరంటే ఉపకారి. చూడండి, మనుషులుగా మనకెవరైనా ఉపకారం చేస్తే మనం ఏం చేస్తాం? ప్రత్యోపకారం అంటారు. మనకు ఉపకారం చేస్తే మనం వారికి ఉపకారం చేస్తాం. ఉదాహరణకి, మనం ఏదైనా బలహీనతగా ఉన్నప్పుడు, బాగలేనప్పుడు మన దగ్గరకు వచ్చి మనల్ని పలకరించాడు అనుకోండి, మనం కూడా ఆయా సమయంలో వారు ఆ స్థితిలో ఉంటే, అరే మన దగ్గరకు వచ్చాడు కదా అని మనం వెళ్తాం పలకరించటానికి. అదే అతను మనం ఆ ఇబ్బందిలో ఉన్నప్పుడు రాలేదనుకోండి, మనం కూడా వాడు మన కాడికి రాలా, మనం వాడి కాడికి వెళ్ళకూడదు. అంటే అతను మనకి ఉపకారంగా లేవు కనుక మనము అతనికి ఉపకారంగా ఉండం. మంది అంతా ఏంటంటే బదులు మనది. మనకి ఎవరైనా ఏదైనా కార్యక్రమాలకు వచ్చి మనకేదైనా వాళ్ళు కానుకల రూపంలో సమర్పిస్తే మనం వారి సందర్భంలో సమర్పిస్తాం. వారు సమర్పించకపోతే మనము సమర్పించం. అది మానవుని యొక్క నైజం. ఇంకా మానవుని యొక్క నైజం ఏంటంటే, ఒకవేళ ఎదుటివాడు మనకి ఉపకారం చేసినా కూడా ఆ ఉపకారాన్ని మర్చిపోయి ఏం చేస్తామంటే వానికి అపకారం, అంటే అర్థం అవ్వాలంటే మేలు చేసిన వాడికి కీడు చేస్తాం. చెప్పండి, మేలు చేసిన వాడికి ఏం చేస్తాం? కీడు చేస్తాం. మానవుని యొక్క నైజం, నా ప్రియమైన దేవుని బిడ్డ, మానవుని యొక్క తత్వం. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. కనుక యెహోవా దేవుడు ఎవరంటే అందరికీ ఉపకారి. ఆయనకి అపకారం చేసిన వాళ్ళకి కూడా ఆయన ఉపకారి. ఏమంటాడు ఆయన? ఆయన్ని బంధించారు, ఆయన్ని హింసించారు, ఆయన భయంకరంగా శ్రమ పెట్టారు, ఆయనను ఎంతగానో ఇబ్బందులకు గురి చేసి శిలువ మ్రానుపై ఏలాడద్రియబడ్డాడు. అయినప్పటికీ ఆయన ఏమంటాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని, అంటే అది అపకారమా ఉపకారమా? వాళ్ళకి వీళ్ళ మీదకి ఏ కీడు రానివద్దయ్యా, వీళ్ళు నాకు అపకారం చేస్తే చేశారు. ఎందుకు వీళ్ళు నాకు అపకారం చేశారంటే, వారికి తెలవక ఎరుగక వాళ్ళు ఏం చేస్తున్నారో. ఒక్కొక్కడు ఎరగడ ఏం చేసేది. చూడండి, మనుషుడు, మానవ మృగం. ఒక్కొక్కడు భార్యని సిగరెట్ పీకలు పెట్టి కాల్చేవాడు ఉన్నాడు. అంటే వాడికి తెలిసి చేస్తున్నాడు ఆ దుర్మార్గం పని. వాడు తెలిస్తే చెయ్యడు. ఆమె నా జీవిత భాగస్వామి, నా జీవితంలో ఆమె సగభాగం. ఒక్కొక్కడు భార్యను హింసిస్తాడు, ఒక్కొక్క ఆమె భర్తను హింస పెడుతుంది.
ఒక్కొక్కళ్ళు కన్న బిడ్డలను చేతులో చంపేస్తారు, విషమిచ్చి చంపుకుంటారు వారికి అడ్డొస్తున్నాడని. అంటే వాళ్ళు ఏమి చేస్తున్నారో వారికి తెలవదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి వారులారా, క్రీస్తు ప్రభుల వారు అంటాడు, ఆయనకు అపకారం చేసిన వారికి కూడా ఆయన ఏం చేశాడంటే ఉపకారం చేశాడు. సౌలు ఉన్నాడు బైబిల్లో. సౌలుకి దావీదు ఎంతో ఉపకారం చేశాడు. ఆ యొక్క సౌలు ప్రజల మీదకి ఫిలిస్తీయులు యుద్ధానికి వచ్చి వాళ్ళ తరపున గొలియాత్ అనేవాడు వస్తే చాలా దినాలుగా భయపడుతుంటే ఆ గొలియాతుని ఏం చేశాడు, ఒక్క దెబ్బకి చంపేశాడు. మేలు చేశాడు, అపకారం చేశాడు, ఉపకారం చేశాడు సౌలుకి. మాట్లాడండి. ఏం చేశాడు సౌలుకి? ఉపకారం చేశాడు, గొప్ప ఘనత తెచ్చాడు. అంత మాత్రమే కాదు, సౌలుకి దురాత్మలు పట్టేవి, అంటే దెయ్యాలు పట్టేవి సౌలుకి. ఆ దెయ్యాలు పట్టినప్పుడు ఈ దావీదు వచ్చి, ఇప్పుడు ఈయన ఎలాగైతే వాయిద్యమును వాయించాడో ఆ వీణను, ఆ వాయిద్యమును వాయించినప్పుడు ఆ దురాత్మలన్నీ పారిపోయేటివి. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఎందుకు? ఆరాధన సమయం కల్లా వచ్చి ఆరాధనలో పాలు పొందమంటామంటే, ఆరాధనలో దేవుని పరిశుద్ధాత్మ సన్నిధి స్థలములోనికి దిగి వస్తుంది. బలహీనులుగా, రోగులుగా, అనేకమైనటువంటి సమస్యల్లో, ఇబ్బందుల్లో, ఇరుకులో మనదేంటంటే మనదంతా చాలా అదేమంటారు, అదేంటి, పొదుపు. సమయాన్ని మనం చాలా పొదుపు చేస్తాం. ఆ పాటలు పాడేటప్పుడు మనకేం పని? మనం ఎందుకు పాటలు పాడేటప్పుడు పోవటం? ఆరాధన అయిపోయాక పోవచ్చులే, ఓ వాక్యం ఆయన చాలాసేపు చెబుతాడుగా, చివరిలో పోవచ్చులే అని చాలా ఆశీర్వాదాలను మనం పోగొట్టుకుంటాం. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి, దావీదు వాయిద్యమును వాయించినప్పుడు సౌలులో ఉన్న దురాత్మ ఏం చేస్తుందంట? పారిపోతుందంట. నీ కుటుంబాన్ని, నిన్ను అనేక సమస్యలకు గురి చేసేటువంటి దుష్టుడు, దుర్మార్గుడు నీలో నుంచి పోవాలంటే బలమైన ఆరాధన జరుగుతుంది కదా. ఆ బలమైన ఆరాధనలో నీవు పాలు పంపులు పొందితే, ఆ దేవుని ఆత్మ నిన్ను దర్శించి నిన్ను తాగితే అది నీకు ఎంతో దీవెనకరం. అది నీ మీద ఉన్నటువంటి భయంకరమైన దురాత్మల సమూహమును కాల్చివేస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అసలు కూడిక ప్రారంభించబడినప్పుడు రావటం ఎంతో ఆశీర్వాదం. మనకు తెలవదు అది. మనం అనుకుంటాం మన పనులన్నీ చేసుకొని చక్కదిద్దుకొని ఇంకా ఏం పని లేకుండా ఆ చివరిలో ఒక అరగంట పోయి కూర్చున్నా ఏం పర్వాలేదు అనుకుంటాం. కానీ తగినటువంటి ఎవడి క్రియలను బట్టి వానికి జీతభత్యములు ఇవ్వబడతాయి. హల్లెలూయా. పాటల్లో ఆనందించడం ద్వారా ఆత్మ ఎంత ఆనందిస్తుందని. నువ్వు పాట పాడకపోవచ్చు, వేరే వాళ్ళు పాట పాడుతుంటే, ఇప్పుడు దానియేలు గారు ఉన్నాడు, ప్రారంభించినప్పుడు వస్తాడు, ఆయన ఏం పాట పాడేవాడు కాదు. అందరు పాటలు పాడుతూ ఉంటే ఆలకిస్తూ ఆనందిస్తూ ఉంటాడు. హృదయం ఏం చేస్తుందంటే ఉల్లసిస్తూ ఉంటుంది. హృదయము ఆనందిస్తూ ఉంటుంది. హృదయము తండ్రి సన్నిధిలో గంతులేస్తూ ఉంటుంది. నువ్వు పాట పాడితేనే రావాలన్నట్లేదు. చూడండి, ఉదాహరణకి ఈరోజు అసలు పాటలు పాడేవాళ్ళు కూడా ఎవరు లేరు. వస్తే ఒకేసారి వస్తారు, అర్థం కాదు నాకు, ఎవరికి ఇచ్చి ఎవరికి ఇవ్వకపోతే మళ్ళీ అదేం బాంబు పేలుతోనని. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. కనుక ఈయన ఎవరంటే, నా ప్రియమైన దేవుని బిడ్డ, సౌలుకి దావీదు ఎంతో ఉపకారం చేశాడు. కానీ సౌలు దావీదుకి ఏం చేశాడు చెప్పండి? దావీదుకి సౌలు అపకారం చేశాడు.
అర్థమవుతుందా మీకు? దావీదు సౌలుకి ఏం చేశాడు? మాట్లాడండి. ఉపకారం చేశాడా, అపకారం చేశాడా? ఉపకారం చేశాడు. సౌలు దావీదుకి ఏం చేశాడు? అపకారం చేశాడు. చాలాసార్లు చంపాలని ప్రయత్నం చేశాడు, చాలాసార్లు ఈటను విసిరాడు, చాలాసార్లు తప్పించుకున్నాడు, అనేక రీతులుగా పరిగెత్తిస్తున్నాడు. సౌలును చూసి దావీదు పరిగెడుతున్నాడు, దాక్కుంటున్నాడు. అయినా సౌలు దావీదుని వెంబడిస్తున్నాడు. కానీ దావీదు ఎటువంటి కీడు చేయలా, ఎటువంటి అపకారం చేయలేదు. కానీ సౌలుకి దావీదంటే ఈర్ష్య. ఎందుకంటే దావీదు యుద్ధ వీరుడు కనుక. దావీదు దేనికి యుద్ధ వీరుడయ్యాడు? దేవుని మీద ఆధారపడ్డాడు కనుక, దేవునిని ఆనుకున్నాడు కనుక. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు అంశం ఏమిటంటే యెహోవా అందరికీ ఉపకారి. బిగ్గరగా చప్పట్లు కొట్టండి నా ప్రేమ. ఆయనకు అపకారం చేసిన వారికి కూడా ఆయన ఉపకారం చేసే దేవుడు. ఆయన్ని దూషించిన వారికి, ఆయన విశ్వసించని వారికి, ఆయన అంటే చీకొట్టి సేదరించుకున్న వారికి కూడా ఆయన ఏం చేస్తాడు? దేవా అని వస్తే చాలు ఆయన ఉపకారం చేస్తాడు. హల్లెలూయా. చూస్తున్నారు చాలా మంది సాక్ష్యాలు. యేసు ప్రభు అంటే చాలా మంది మండిపడతారు, యేసు ప్రభు అంటే చాలా మంది సేదరించుకుంటారు, చాలా మంది ఇసికించుకుంటారు. యేసు ప్రభు పేరెత్తితేనే రౌద్రులై కోపడుతూ ఉంటారు. అటువంటి వారు ఆయా సందర్భాల్లో, ఆయా ఆపదల్లో, ఆయా ఇరుకుల్లో, ఆయా ఇబ్బందుల్లో యేసు ప్రభువుని అంగీకరించి యేసు ప్రభు ద్వారా ఉపకారములు పొందినటువంటి వారు ఎంతమంది ఉన్నారు నా ప్రియమైన దేవుని. హల్లెలూయా. ఈయన ఎవరంటే సౌలు అంటాడు దావీదుని, నాయనా దావీదా, ఎవరైనా ఉపకారికి ఉపకారం చేస్తారు, నీవైతే అపకారినైన నాకు ఉపకారం చేసావయ్యా, నీ నీతి గొప్పది అంటాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నేనేమంటానంటే నా ప్రియమైన దేవుని బిడ్డ, మనము ఉపకారిమిగా ఉండాలి. సరే, ఉపకారిగా మనం ఉండలేకపోయినా అపకారిగా మాత్రము పొరపాటును కూడా ఉండకూడదు. ఎవరికి తెలిసి అపకారం చేయకూడదు, కీడు చేయకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. ఒకవేళ వారు నిన్ను బాధ పెట్టిన వారైనా వారి కొరకు మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. చూడండి 145వ కీర్తన చూద్దామండి. 145వ కీర్తన 9వ వాక్యమును చదవండి. చప్పట్లు కొట్టండి నా ప్రియమైన దేవుని. యెహోవా అందరికీ, చెప్పండి అందరికీ ఏంటంట? ఉపకారి. ఆయన కనికరములు, ఆయన సమస్త కార్యముల మీద ఆయన కనికరం ఉన్నదంట. దేవునికి స్తోత్రము కలుగును గాక. యెహోవా అందరికీ ఉపకారి. కొంతమంది అనుకుంటారు ఈయన ఒక కులానికే దేవుడు అనుకుంటాడు, ఆయన మాలామాదిగోళ్ళ దేవుడు కదా అంటారు. తెలవని వారు, అజ్ఞానులు, బైబిల్ గురించి ఎరగనటువంటి వారు ఏమున్నది? యెహోవా ఎవరికి ఉపకారి? అల్లా వాళ్ళకే ఉపకారి, అందరికి ఉపకారి. అందరికీ ఆయన దయ దాక్షణ్య పూర్ణుడు. హల్లెలూయా. అందరికీ ఉపకారండి. ఆయన దగ్గర తనపర భేదము లేదు. ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి చేతులు చాచుతారో వారందరినీ ప్రేమించే దేవుడు, వారందరినీ ఆదుకునే దేవుడు, వారి అక్కర్లు తీర్చే దేవుడు, వారి అవసరతలు తీర్చే దేవుడు. యెహోవా అందరికీ ఉపకారి. ఎలాగ ఉపకారి అంటే ఆయన, నా ప్రియమైనటువంటి వాళ్ళారా, భూమిని కలుగజేశాడు ఆయనే, ఆకాశాన్ని కలుగజేశాడు ఆయనే, సముద్రాన్ని కలుగజేశాడు ఆయనే. ఈ రోజున మానవుని మనుగడ ఉన్నదంటే ఈ భూమి, ఆకాశము, సముద్రము, ఈ మూడిటి ద్వారానే.
మానవుని యొక్క మనుగడ, మానవుడు విలాసవంతమైన జీవితం జీవిస్తున్నాడంటే నేను పట్టుకున్నటువంటి మౌతు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పరికరము కానీ, మనం వేస్తున్నటువంటి వస్త్రములు కానీ, మనం పెట్టుకున్నటువంటి నూనె కానీ, పైన తిరుగుతున్నటువంటి విమానాలు కానివ్వండి, నీటి మీద తిరుగుతున్నటువంటి పెద్ద పెద్ద షిప్పులు కానివ్వండి, రైళ్లు కానివ్వండి, కార్లు కానివ్వండి, బస్సులు కానివ్వండి, గుండు పిన్నులు కానివ్వండి, ఇల్లు కానివ్వండి, వాకిళ్ళు కానివ్వండి, కంప్యూటర్లు కానివ్వండి, ఏమైనా కానివ్వండి, భూమిలో సృష్టించబడిన వాటి ద్వారానే నిర్మించబడుతున్నవి. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఇదంతా ఎవరంటే తండ్రి అయిన యెహోవా. ఆయన పేరు ఏంటంటే సృష్టికర్త. ఎవరంట? సృష్టికర్త. చాలా మంది ఈ సృష్టికర్తను మరచిపోయి సృష్టిని పూజిస్తున్నారు. సూర్యుని తయారు చేసింది ఆయనే, చంద్రుని చేసింది ఆయనే, నక్షత్రములు చేసింది ఆయనే, చెట్లు, చేమలు, గుట్టలు, పశువులు, ఆవులు, గేదెలు, పాములు, తేళ్ళు, ఎన్నిటినండి అన్నిటినీ తయారు చేసింది ఆయనే. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యం 10:36లో కూడా ఒక మాట ఉన్నది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏంటంట? అందరికీ ప్రభు. ఆయన కొందరికి కాదు. యెహోవా అందరికి ఉపకారి. ఎలాగో యేసుక్రీస్తు ప్రభులు వారు అందరికీ ప్రభు. అతన్ని హింసించిన వారికి, అతన్ని దూషించిన వారికి, అతన్ని శ్రమలకు గురి చేసిన వారికి అందరికీ కూడా ఆయన ప్రభువుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. చూడండి, ఈ 146వ కీర్తన 5వ వాక్యములో చూసినట్లయితే, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఏంటంట? ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. వాడు ధన్యుడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఆశ పెట్టుకొని వస్తే చాలు, ఆయన ఆశ కొన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఆయన నువ్వు ఆశ పెట్టుకొని వస్తే చాలు, నీకు ఉపకారం చేసే దేవుడు ఆయన. నీ అక్కర్లు తీర్చే దేవుడు ఆయన, నీ అవసరతలు తీర్చే దేవుడు ఆయన. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వములను సృజించిన వాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎవరంట? ఆయన ఏం చేశాడంట? ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, అదిగో బాబా అతను వచ్చాను, ప్రార్థన చేసుకుని వస్తాడా? ఆకాశమును, భూమిని, నా వైపు చూడండి, ఆకాశమును, భూమిని, సముద్రమును, అందులోని సమస్తమును కలగజేసిన వాడు ఆయన. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకనే ఆయనను ఉపకారి అన్నాడు. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. ఆయన బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని
విడుదల చేయును. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి నా ప్రియమైన వాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏంటంటే ఆయన చూడండి, ఆయన నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు బాధపడుతున్నావు అనుకో, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, బాధపరువాడికి ఆయన ఏం చేస్తాడంట? న్యాయం తీరుస్తాడంట. నిన్నెవరైనా అన్యాయంగా చేసి నీవు బాధపడతా ఉంటే, ఏ విషయంలో నీవు బాధపడుతున్నావో, ఏ విషయంలో నీవు ఇబ్బంది పడుతున్నావో, ఆ విషయమును బట్టి, ఆ బాధను బట్టి ఆయన నీకు న్యాయము తీర్చి ఆ బాధ నుంచి విడిపించేవాడు. అది మనకి ఉపకారమా అపకారమా? ఉపకారం. ఎందుకంటే అమ్మయ్య సన్నిధికి వెళ్ళా, దేవుని మందిరానికి వెళ్ళా, ఆయన నా బాధను చూడండి. ఇప్పుడు ఇందాక ఒక ఆయన వచ్చింది, కొద్దిసేపు కూర్చుంది, ప్రార్థన చేయించుకుంది, కానుకిచ్చింది, వెళ్ళిపోయింది. మరొక అమ్మాయి వచ్చింది, తీసుకుంది, కొద్దిసేపు కూర్చుంది. వాళ్ళకి అవకాశం లేకపోవచ్చు, వాళ్ళకి కూర్చునే దానికి అవకాశం లేకపోవచ్చు. అయితే వాళ్ళ యొక్క విశ్వాసం ఏంటంటే, ఆయన సన్నిధికి వెళ్ళి కొద్దిసేపు నా బాధను ఆయనకి తెలియపరచుకొని వస్తే ఆయన నా బాధను తీర్చేవాడని. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆయన నా బాధను తీర్చేవాడని నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. చూడండి ఏమంటున్నాడు ఆయన. ఆ పైన చూస్తే ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. నువ్వు ఆకలి కొని ఉంటే నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన నీకేం చేస్తాడంట? ఆహారాన్ని. బోధకుడా, నేటికి 3 దినాలైంది ఈ అరణ్యంలో వీళ్ళు వచ్చి చాలా ఆకలి కొని ఉన్నారు, వీరిని పంపించండి బోధకుడా అంటే, యేసు ప్రభు అంటాడు, వీరిని ఆకలితో ఒట్టి కడుపులతో పంపించటం నాకు ఇష్టం లేదయ్యా, వారికి ఏదైనా భోజనం పెట్టి పంపించాలనుకుంటున్నాను అంటారు. అప్పుడు శిష్యులు అంటారు, ఎంతమందికి భోజనం పెట్టడానికి ఈ అరణ్యంలో ఆహారము ఎక్కడి నుండి వచ్చింది బోధకుడా అంటే, ఆయన అంటాడు, మీ దగ్గర ఏముంది తినటానికి అని అడిగినప్పుడు, ఒక పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవంట. వాడు అంటాడు, ఇదిగో నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి అంటే, శిష్యులు అంటారు, ఇవి ఏ మూలకి సరిపోవు, మరొకరా అన్నట్లుగా మాట్లాడతా. అప్పుడు యేసు ప్రభు అంటాడు, 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి వాటిని ఆశీర్వదించి పంచిపెట్టినప్పుడు వేల మంది ప్రజలు తృప్తిగా తిన్నారంట. చప్పట్లు కొడదాం నా ప్రియమైన. ఆయన ఎవరంటే, మనకు ఆహారమును దయచేసే దేవుడు. ఆకలి కొనిన వారికి ఆహారమును దయచేసే దేవుడు. నీవు ఆకలి కొని ఉంటే నీకు ఆహారమును దయచేసే దేవుడు ఆయన. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఏ ఆకలి కొన్నావో, ప్రార్థన అనే ఆకలి కొన్నావా, వాక్యం అనే ఆకలి కొన్నావా, వివాహం లేదని ఆకలి కొన్నావా, లోక సంబంధమైనటువంటివి అనేకమైన నీ కుటుంబానికి కావలసిన ఆకలిని ఆయన తీర్చే దేవుడు అయి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తర్వాత ఏమంటున్నాడు? యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. బంధింపబడిన వారంటే చాలా మంది బంధించబడి ఉన్నారు. దేనిలో బంధించబడి ఉన్నారు?
లోక సంబంధమైనటువంటి అనేకమైన వ్యసనపు సంఖ్యలలో బంధించబడి ఉన్నారు. కొంతమంది త్రాగుడులో బంధించబడి ఉన్నారు, కొంతమంది జోదములో బంధించబడి ఉన్నారు, కొంతమంది వ్యభిచారములో బంధించబడి ఉన్నారు, కొంతమంది అనేకమైనటువంటి వ్యసనపు సంఖ్యలలో బంధించబడి కుటుంబాలను పాడు చేసుకుంటూ జీవితాలను సర్వనాశనం చేసుకుంటూ ఉన్నటువంటి వారు ఉన్నారు. అయితే ఆయన ఎవరంటే వారందరినీ కూడా ఆ బంధకాల నుంచి విడిపించిన దేవుడు. హల్లెలూయా. విడిపించి వారికి ఉపకారము చేసిన దేవుడు. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. ఆత్మ సంబంధంగా చాలా మంది గ్రుడ్డివారిగా ఉంటారు. అంటే గ్రుడ్డివారిగా అంటే ప్రభువుని ఎరగని వారిగా ఉంటారు. ప్రభువుని ఎరగని వారిని గ్రుడ్డివారిగా ఉంటారు. ప్రభు చేసిన మేలులు గుర్తించని వారు, ప్రభువుని తెలుసుకొని ప్రభు సన్నిధిలో భయపడని వారు, ప్రభు సన్నిధికి క్రమం తప్పకుండా రానివారు, వారిని గ్రుడ్డివారు అన్నది బైబిల్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. గ్రుడ్డివారి కన్నులు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏం చేసేవాడు తెలుసా? దేవుని బిడ్డలను హింసించేవాడు. ఎక్కడైతే దేవుని బిడ్డలు ఉంటారో వారందరినీ బాధ పెట్టేవాడు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు సౌలుని దర్శించాడో సౌలు యొక్క కన్నులు గుడ్డివైపోయినాయి. తన కళ్ళ నుండి పొరలు రాలిపోయినవంట. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి, ఏం చేస్తున్నాడు? 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. తన కళ్ళ నుండి పొరల వంటివి రాలిపోయి ఆ సౌలు పౌలుగా మార్చబడి తన గ్రుడ్డితనము నుంచి విడిపించబడ్డాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. బైబిల్లో కూడా చాలా మంది కృంగిన స్థితిలో ఉన్నారు నా ప్రియమైన దేవుని బిడ్డ. అప్పుడు వాళ్ళు తన పిల్లలను తీసుకెళ్తుంటే విధవరాలు కృంగిపోయిన స్థితిలో ఆమెను లేవనెత్తాడు. సారేపతి విధవరాలు తన కుమారునికి తనకు ఆహారం కొద్దిగా ఉన్నది, అది తిని చనిపోదాం అన్న కృంగిన స్థితిలో ఉంటే వారిని లేవనెత్తాడు. యోబు గారి జీవితంలో సమస్తమును కోల్పోయి ఉంటే వారిని లేవనెత్తాడు. ఇలాగ చూసుకుంటూ పోతే నీ జీవితంలో అనేక సార్లు నీవు కృంగిన స్థితిలో, నీ జీవితం అల్లకొల్లోలమైన స్థితిలో, నీ జీవితంలో ఏమి అర్థము కాని స్థితిలో, నీవు రకరకాలుగా చిక్కుబడి ఉన్న స్థితిలో ఆయన నిన్ను లేవనెత్తాడు. హల్లెలూయా. లేవనెత్తలేదా నా ప్రియమైన దేవుని బిడ్డ? అనేక మార్లు లేవనెత్తాడు ఆయన నిన్ను. అనేక మార్లు నీవు దుఃఖపడి ఎంతగానో ఏడ్చిన దినాలున్నవి. ఆయన లేవనెత్తే దేవుడు కృంగిన వారిని. అందుకే ఆయన యెహోవా ఎవరంట? అందరికీ ఉపకారి. కుంటి వారికి, గుడ్డి వారికి, ఆకలిగా ఉన్న వారికి, బాధల్లో ఉన్న వారికి, కృంగిపోయి ఉన్నటువంటి వారికి, అనేక సమస్యల్లో నలిగిపోతున్నటువంటి వారికి, వారందరినీ దర్శించి వారందరికీ ఆశీర్వాదకరంగా ఉంటూ వారందరి బాధల నుంచి విడిపించే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు. మనం ఎవరు? ఏ దేశం మంది? ఇది మన దేశమా పరదేశమా? మనకి మాట్లాడండి. ఏ దేశం మంది ఇది? మనకిది పరదేశం. మనం ఎవరమంటే యాత్రికులము, పరదేశులమై ఉన్నాము. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ మనము స్థిరముగా ఉండం. ఏ రోజునైనా ఈ స్థలము నుంచి మనము వెళ్ళవలసిన వారమే. కనుక బైబిల్ అంటున్నది మనల్ని పరదేశులు అంటున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. పరదేశులను ఆయన కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించువాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున నీవు ఆలోచన చేస్తే
తండ్రి అయిన యెహోవా దేవుడు ఎవరని కానీ నీవు ఆలోచన చేసినట్లయితే ఆయన అందరికీ ఉపకారి. నా ప్రియమైన దేవుని బిడ్డ, అందరికీ ఉపకారి. తనకు అపకారం చేసిన వారికి కూడా ఆయన ఉపకారిగా ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రము కలుగునుగాక. నెహెమ్యా గ్రంథములో కూడా ఉన్న చూడండి, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 6వ వాక్యమును చూడండి. నా ప్రియమైనటువంటి వారలారా, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 6వ వాక్యములో చూడండి. నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని, సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, అందరూ చెప్పండి హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి, నోరు తెరిచి హల్లెలూయా, హల్లెలూయా. నీవే కనుకనే నీకే ఏం చేస్తున్నదంట? నమస్కారము. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. ఏంటి ఆకాశ సైన్యము? ఆకాశ సైన్యం ఏంటి నా ప్రియమైన దేవుని బిడ్డ? ఆకాశ సైన్యము సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, చుక్కలు, అవన్నీ కూడా ఆకాశ సైన్యములు ఆయనకి నమస్కారం చేస్తాడు. భూమిని కలగజేశాడు, ఆకాశమును కలగజేశాడు. ఏమండి? దానిలో ఉన్న సమస్తమును కలుగజేశాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనము చూసుకున్నట్లయితే 19వ కీర్తన మొదటి 3 వాక్యాలలో ఆకాశము ఆయన చూడండి. 19వ కీర్తన మొదటి 3 వాక్యాలను చూద్దాం నా ప్రియమైనటువంటి వారలారా. ఆకాశములు దేవుని మహిమను, చూసావా, దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి వారలారా, ఆఖరి ఒక్కరోజు ఆయన సెలవు పెడతాడా? ఒక్క పూట కూడా. చంద్రుడు ఒక్క రోజు అంట ఆగింది. సూర్యుడు, చంద్రుడు ఒక్కరోజు సెలవు పెట్టారు. ఈ చరిత్రలో ఒక్కరోజు సెలవు పెట్టారు సూర్యుడు, చంద్రుడు. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు, యెహోషువ నా మాటలు ఆలకించండి, మీరు నా మాటలు ఆలకిస్తే చెప్పండి హల్లెలూయా. శనివారం అసలు మానేశారు. అది దేవుని కాడే మనం లెక్కప్ప చెప్పుకోవాల్సి వస్తుంది. అందుబాటులో ఉండి, రాగలిగిన స్థితిలో ఉండి శనివారం కూడా రావట్లేదు నా ప్రియమైన. చెప్పండి హల్లెలూయా. నేను భువనగిరి వెళ్ళా సోమవారం. ఆదివారం ప్రభు బల్లారాధన కదండి. సోమవారం పగలు భువనగిరి వెళ్తే పెద్ద చర్చి ఫుల్గా నిండిపోయింది. ఇంకా ప్రక్కన ఒక వరండా ఉంది, అది ఖాళీగా ఉంది. పాస్టర్ గారు ఏమి బాధపడుతున్నాడు, ఏ మరిసిన అరుస్తున్నాడు. మరలా అంటున్నాడు, పోనీలే నిన్న బల్లారాధన వాతావరణం అంతా వర్షంగా ఉందని రాలేకపోయారు. విస్తారమైన ప్రజలు వచ్చారండి. పగలు వారి పనులన్నీ సమర్పించుకొని వారు రోజుకి ₹1,000 సంపాదిస్తారు. ఏంటో తెలుసా వాళ్ళ పనులు? వ్యాపారం. వాళ్ళది ఏ వ్యాపారం తెలుసా? ఏర్లు అవి పెట్టుకొని ఉంటారు, చూసారు అక్కడక్కడ ఏర్లు పెట్టి ఆ ఏర్ల యొక్క నూనె మీకు మోకాల నొప్పులకి, కీళ్ళ నొప్పులకి అని పూసుకుంటే పోతే పొగలు వస్తుంటే ₹1,000 సంపాదిస్తారంట.
దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. విస్తారమైన ప్రజలండి పగలు వారి పనులు సమర్పించుకొని, దేవునికి మించింది ఏముందండి? దేవుని కొరకు నీ త్యాగం ఒక్కసారైనా, ఇదిగో నేను ఇది త్యాగం చేశా ఈరోజు దేవుని గురించి, ఇదిగో నేను ఈ త్యాగం, అది తృప్తి కలుగుతుంది. కానీ ఊరికే మనకంతా అయిపోయి ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు అని వచ్చి అది త్యాగం అనిపించదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనము ఆయనకి ఉపకారిగా ఉంటే ఆయన మనకు మహోపకారిగా ఉంటాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టారు. మహోపకారిగా ఉంటాడు. దేవుని సన్నిధిలో మనము ఆర్భాటము కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో మనము ఆసక్తి కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి, పరిగెట్టేవారిగా ఉండాలి. అప్పుడే ఆయన నీవు కృంగిన స్థితిలో నిన్ను రానియడు, నువ్వు నలిగిన స్థితిలోనికి నిన్ను రానివ్వడు, ఆయన నువ్వు బాధపడే స్థితిలోనికి రానివ్వడు, నువ్వు ఆకలి కొనే స్థితిలోనికి రానివ్వడు ఆయన. మనం ఇవన్నీ చేయకుండా అది ఇది ఇది అది అది ఇది అని మనము దేవుని సన్నిధిలో రకరకాల సమస్యలను కొని తెచ్చుకుంటున్నామంటే మనలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆ నిర్లక్ష్యాన్ని తీసి, పోయిన ఆదివారం అయితే ఇది మొత్తం నిండి ఉన్నారు. ఏది ఈ ఆదివారం ఏంటి? ఈరోజు దేవుడు లేడా? దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. చూడండి నా ప్రియమైనటువంటి వారులారా, 136వ కీర్తనలో చూస్తే ఆయన చేసే ఉపకారము, ఆయన సమస్త జీవులకు ఆహారం ఇచ్చుచున్నాడంట. 136వ కీర్తన 25వ వాక్యమును చూడండి. 136వ కీర్తన 25వ వాక్యము. ఆయన సమస్త జీవులకును ఆయన ఆహారం, సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరముండును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎన్ని జీవులు, ఎన్ని జీవరాశులు ఉన్నాయి భూమి మీద? మనమేనా జీవిస్తుంది? ఇంకేమైనా జీవిస్తున్నారా? కోట్ల రకాల జీవరాశులు ఉన్నాయి, కోట్ల రకాలు. చీమ ఎంత తింటది అంతే కదా అనేది. అది ఏమన్నా భయపడకుండా ఉంటుందా? దిగులు పడకుండా ఉంటుందా? చీమ దాని ఆహారం కొరకు అది ప్రయత్నం చేసినట్లుగా ఎవడూ ప్రయత్నం చేయడు. దానికి ఒళ్ళు బరువు ఉండదు. పోయిన వారం వచ్చాలే, ఈ వారం రాకపోతే ఏంలే, ఆ చివరిలో పోతే ఏమైద్దిలే, అట్లా ఉండదు. చాలా శ్రద్ధ కలిగి ఉంటుంది. సోమరి చీమల వద్దకు వెళ్ళి నేర్చుకోమంటున్నాడు సోమరితో. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్త అండి, మీ పిల్లలు అటు ఇటు వెళ్ళిపోయారు అక్కడ. చెప్పండి హల్లెలూయా. ఆయన సమస్త జీవులకు ఏమిస్తున్నాడు? ఆహారం ఇస్తున్నాడు. నా ప్రియమైన అదేంటి? చీమకు కావాల్సింది, చీమకి చిన్నది అది. ఇంకొకటి ఏందో ఉంటుంది చూడు, ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. ఏమి అది? గుడ్డిగా. అంటే దాని కళ్ళు కనపడవైంది, దాని పేరు గుడ్డే. కానీ అది చాలా చిన్న జీవి. అది దాని పేగులు ఎంత ఉంటాయో, దాని మెదడు ఎంత ఉంటుందో, అది ఏం తపన పడుతుంటుంది ఏందో తినాలని. పోన్నా కానీ పోదు. అది కంటి చుట్టూ ముఖం చుట్టూతే చీమని ఆ గుడ్డేకి పోషిస్తున్నాడు. ఆ కొద్దిగా దాన్నే ఉంది లేని ఏనుగుని కూడా ఆయన హల్లెలూయా సమస్త జీవులకు ఆయన ఆహారం ఇస్తున్నాడు. అది ఉపకారం. ఏం చేయాలి ప్రార్థన? నా కుటుంబానికి నీవు ఉపకారంగా ఉండు ప్రభువా, నా పిల్లలకు ఉపకారంగా ఉండయ్యా, నా అపకారికి కూడా నీవు ఉపకారంగా ఉండేటట్లుగా మనసు కలగజేయ్యా, నేను కూడా అనేకులకు ఉపకారిగా ఉండేటట్లుగా చేయ్యా అనేటువంటి ఆ ప్రార్థన అనుభవం కలిగి మనం ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. 147వ కీర్తనలో 8-9 వాక్యాలను చూడండి. 147వ కీర్తన 8-9 వాక్యాలు. ఆయన ఆకాశమును
మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు, పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఆయన ఆకాశాన్ని దేంతో కప్పుతున్నాడంట? మేఘములతో. మేఘములతో కప్పకపోతే మనకి వర్షము రాకపోతే భోజనము పానము ఉంటుందా? ఉండదు. భోజనం ఉండదు, పానం ఉండదు. ఆయన ఆకాశమును మేఘములతో కప్పుతున్నాడు, వర్షమును కురిపిస్తున్నాడు, ఆయన గడ్డి మొలిపిస్తున్నాడు, పశువులకును అరచుచుండు పిల్ల కాకులు అంటుంటాయి. ఇంకెత్తులు తెరుస్తుంటాయి నోరు. పిల్ల కాకులు అంటే తల్లి కాకి ఏం చేస్తుంది? దాని కడుపులో నుంచి తీసి పిల్ల కాకికి హల్లెలూయా. పావురం కూడా అంతే. పావురం పిల్లల్ని కూడా కోడి పిల్లేమో నేర్పిస్తుంది, కానీ ఈ పిల్లలేమో తన కడుపులోది తీసి పెడతది. స్తోత్రము కలుగునుగాక. వీటన్నిటికి ఆహారం సిద్ధపరిచేవాడు, సమకూర్చేవాడు ఆయన. ఎవరంటే ఉపకారి. అందుకనే భక్తుడు నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అని పాట రాశా. ఏం చెల్లిస్తున్నాం మనం ఆయన చేసిన ఉపకారానికి? ఏం చెల్లిస్తున్నామండి? ఆలోచన చేయండి ఒకసారి. కనీసం ఈరోజు ఆదివారం మనకి సెలవు రోజు, పెందల కాడ శ్రద్ధ కలిగి భయము కలిగి, అయ్యో మందిరం ఉంది 10ంటికి అని హడావుడిగా పనులు చేసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఒక్కళ్ళు ఎత్తలేరు. ఎందుకంటే హడావుడికి చేసుకుంటే సమయానికి పరిగెట్టుకుంటూ రాగలుగుతాం. అంటే ఆ భయము కలగాలి, ఆ శ్రద్ధ కలగాలి. నా ప్రియమైన బిడ్డ, ఆసక్తి కలగాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. అందరూ కలిసి దేవుని సన్నిధిలో అందరం స్తుతిస్తే ఎంత గంభీరంగా ఉంటుంది ఆ స్తుతి. ఆరాధన చేద్దాం, మోకరించండి అన్నప్పుడు 8 మంది కూడా లేరు. ఎంత దౌర్భాగ్యపు స్థితి. కనుక నా ప్రియమైన దేవుని, నేను చెప్పాను కదా, ఆరాధన ఈరోజు పరిశుద్ధాత్మ అగ్ని అట్ట దిగి వచ్చింది, ఒక్కొక్కరికి మంట పుట్టేటట్లుగా. ఆ అభిషేకం మీ మీద కలిగితే, మీరు ఆత్మలో అభిషేకించబడితే, ఆత్మలో ఆనందిస్తే, మీరు ఆశీర్వాదించబడితే, అది సహవాసానికి దీవెనకరంగా ఉంటుంది, సంఘానికి దీవెనకరంగా ఉంటుంది, మీ కుటుంబాలకు దీవెనకరంగా ఉంటుంది అనేటువంటి తాపత్రయం తప్పనిచ్చి, మీరు చివరిలో వచ్చినందువల్ల మీరు ఆశీర్వాదాలు కోల్పోతున్నారనేటువంటి బాధ తప్పనిచ్చి మరొకటి లేదు. ఒక వారం వస్తే 2 వారాలు రావు, ఒక వారం వస్తే మరొక వారం రావు. శనివారం ఇక తీసేసాం మా జీవితంలో. దుష్టుడు ఏం చేస్తాడంటే చిన్నగా శనివారం తీసేసినాక ఆదివారం ఆలస్యంగా వచ్చేటట్లుగా చేస్తాడు. ఆదివారం ఆలస్యంగా వచ్చిన తర్వాత ఒక్కొక్క ఆదివారం మానేసి ఒక్కొక్క ఆదివారం వచ్చేటట్లు చేస్తాడు. అట్లా 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 చిన్నగా అసలు మానుకునేటట్లుగా చేస్తాడు. వాడి ప్లాన్ అది. చిన్నంగా చిన్నంగా చిన్నంగా. అదే మలేరియా టైఫాయిడ్ వస్తే ఏం చేస్తాడు? సిరంజి, ఇదేమంటారు ఇక్కడ పెట్టేదేంటి, దానిలో ఒక పెద్ద సిరంజి పెట్టి మాట కొద్దిగా నొక్కుతాడు, మళ్ళీ ఆ పని ఈ పని చేసుకుంటాడు డాక్టర్. ఆ నారాయణ దగ్గర పోతే కనపడుద్ది మనకి. టైఫాయిడ్ పోయి, అది టైఫాయిడ్ మలేరియా వచ్చిన వాళ్ళకేమో ఆ సిరంజి పెడతాడని. ఆ క్యాన్లో అట్లా సిరంజి పెట్టి అటు ఇటు తిరుగుతాడు. నొక్కలో సొరసొర అంటుంది. అబ్బా అట్లా చిన్నగా స్లోగా ఎక్కించి దేవునికి నిన్ను దూరం చేస్తాడు. అప్పుడు నీ పరిస్థితి మరీ భయంకరమైన పరిస్థితి అవుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఆయన ఎంతో ఉపకారి. పాలకొల్లు వెళ్ళా, భువనగిరి నుండి మరిపేడ బంగళాని అక్కడికి వచ్చి ప్రభు కారులోనే తిప్పాడు అవన్నీ. అక్కడి నుంచి
ఖమ్మం వచ్చి, ఖమ్మం నుంచి ట్రైన్స్ లేవు, ఖమ్మం నుంచి బస్సు ఎక్కి విజయవాడ దిగి, విజయవాడ ట్రైన్ ఎక్కి పాలకొల్లు వెళ్ళి నైట్ 11:30, 12 పాలకొల్లు వెళ్ళారు. 12:30, 11:30, 12 పాలకొల్లు వెళ్తే చాలా దిగులుతో ఉన్నారు, చాలా చింతతో ఉన్నారు. బ్రదర్, వర్షం తగ్గిద్ది అంటారా బ్రదర్ అంటుంది ఆ పెళ్ళికల్లా. తగ్గిద్దిలేమ్మా, ప్రభు సహాయం చేస్తారులే అన్న. 3:30 వరకు, రాత్రి తెల్లారగట్ట 3:30 వరకు వర్షం కురుస్తుంది. పెళ్లి కూతురులో కలలేదు, తల్లిలో కలలేదు, పెళ్లి వాళ్ళలో కలలేదు. ఆ 3:30కి బంద్ చేయటం వర్షం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ఆ వర్షం అనేదే రాకుండా చేశారు. తెల్లారేసరికి వారి ముఖాలు కలకలలాడుతున్నాయి. బ్రదర్, ఎండ వచ్చేసింది బ్రదర్, దేవుడు ఎంత గొప్ప దేవుడు బ్రదర్ అని ఇంకా ఆమె దేవుణ్ణి పొగడటం ప్రారంభించింది. దేవుని కార్యాలు ఎలాగుంటాయంటే ఆశ్చర్యరీతిగా ఉంటాయి. మీ జీవితంలో మీరు దేవుని దగ్గర నమ్మకంగా ఉంటే, దేవుని దగ్గర యథార్థంగా ఉంటే, దేవునికి మీరు ఉపకారులుగా ఉంటే కొంతమందికి నీవు దేవుని గురించి చెప్పి నడిపించటం, నీవు దేవుని కొరకు పాట పాడటం, దేవుని సహవాసం కొరకు ప్రార్థన చేయటం, ఆత్మల భారము కలిగి ఉండటం, పరిచర్య భారం కలిగి ఉండటం, దేవునికి ఏదో ఒకటి నీవు ఉపకారంగా ఉంటే నీ కుటుంబానికి, నీ బిడ్డలకు దేవుడు మహోపకారంగా ఉంటాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. పెల ఎండ వచ్చిందండి, పెల ఎండ వచ్చింది. ఆ యొక్క కార్యక్రమాలు, వివాహ కార్యక్రమాలు, ఆమె పిలుచుకున్న దానికంటే అధికమైన ప్రజలు వచ్చారు భోజనానికి. ఎంతో సంతోషపడింది, ఎంతో సంబరపడింది. దేవుడు ఏం చేస్తాడంటే తప్పనిసరిగా అపకారం చేసేవాడు కాదు, కానీ ఉపకారం చేసే దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. రాత్రి చెప్పాను కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వాక్యములో ఆయన ఏం చేస్తున్నాడంట? విత్తవు, కోయవు, కొట్లలో పక్షులను చూడుడి. అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా? మిమ్ములను ఎంతో నిశ్చయముగా పోషిస్తాడు ఆయన. ఆయన మేలు చేసే దేవుడు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని హల్లెలూయా నిద్రవా మాకండి. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి ఊపుతూ చెప్పండి. కొంతమంది అప్పుడే తోలుతున్నారు. అంతే ఉంటుంది, దిట్టంగా తిని వచ్చి పంకల కింద, ఫ్యాన్ల కింద కూర్చొని. ప్రియమైనటువంటి వారలారా, ఆయన మనందరికీ ఆహారం ఇచ్చే దేవుడు. ఒకటి, అందరి యొక్క తండ్రి యొక్క పని ఏంటంటే అందరి యొక్క బాధ్యతను కలిగి ఉన్నవాడు. ఆహారము, వస్త్రము, వారికి కావాల్సిన చదువులు అన్నీ చూసుకునేవాడు తండ్రి. మొదటిదిగా ఈయన దేవుడు ఎందుకు ఉపకారంటే అందరి యొక్క బాధ్యత కలిగి, అన్నిటికీ ఆహారమును, అందరికీ వస్త్రమును, అందరికీ కాకులు పక్షులను, వాటి గోళ్లను, మనకు కూడా అలాగనే ఇళ్లను అన్నిటినీ సమకూర్చినవాడు. రెండవదిగా విశ్వాసులైన తన పిల్లల ఎడల ఆయన చాలా శ్రద్ధ కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. బాబు ఆడ చెట్టు ఎక్కి చెప్పండి హల్లెలూయా. ఆయన శ్రద్ధ కలిగి, శ్రద్ధ అంటే ఎలాగంటే ఒక తల్లి, ఒక తండ్రి తన పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారు అదే శ్రద్ధ. ఇప్పుడు ఆ పిల్లలు ఉన్నారు, ఆ చెట్టు ఊగుతున్నారు, ఆ కొమ్మ ఇరిగి కింద పడి కింద రాళ్ళ కొట్టుంది, ఆ రాళ్ళలో పడ్డారనుకో దెబ్బలు తగులుతాయి. అరే రే ఎందుకమ్మా ఎట్టయిందంటే ప్రార్థనకు పోతే అడిగిపోయిందంట. అదే ప్రార్థనకు పోతే ఇరిగిందమ్మా కాలు, ప్రార్థనకు వస్తే ఇరిగిందా? స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా కలిగి, శ్రద్ధ కలిగి మీ పిల్లలను చూసుకోవాలి.
హల్లెలూయా. దుష్టుడు ఏం చేస్తాడో తెలవదు, ఇలాంటప్పుడే వాడు ఏదో ఒకటి పెడతాడు. ఎందుకంటే దేవునికి అవమానం రావటానికి. అందుకే నేను పలుమార్లు చెబుతా, మీ పిల్లలను జాగ్రత్త, మీ పిల్లలను జాగ్రత్త. ఆ లేనిపోయిన నింద దేవుని మీదకి వస్తుంది. హల్లెలూయా. విశ్వాసులైన తన పిల్లల ఎడల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నవాడు. మొదటిది ఏంటంటే తండ్రిగా బాధ్యత కలిగి ఉన్నవాడు, ఆయన చేసే ఉపకారం బాధ్యత కలిగి ఉన్నవాడు. రెండవది తన పిల్లల మీద శ్రద్ధ కలిగి. తల్లిదండ్రులు పిల్లల మీద శ్రద్ధ కలిగి ఉంటారా ఉండరా? పిల్లల మీద శ్రద్ధ కలిగి ఉంటారు. అంత పెళ్లిలో కూడా ఒక పిల్ల ఉంది, సునీత అని, ఆమెకి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఎంత కూడా లోటు రాని అట్లా అమ్మాయి స్నానాలు చేపించే కాడ నుంచి, వాళ్ళకి పెట్టే కాడ నుంచి, వాళ్ళకి బట్టలు వేసే కాడ నుంచి, ఏమండి అని నేను అంటాను. తల్లిదండ్రుల యొక్క బాధ్యత అది, తల్లిదండ్రుల యొక్క శ్రద్ధ అది. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో, ఎక్కడి నుంచి వస్తున్నారో, ఏం చేస్తున్నారో, ఏం తింటున్నారో అంతా కనుక్కునేటువంటి బాధ్యత. ఈ ఉపకారి విశ్వాసులైనటువంటి తన పిల్లలను శ్రద్ధ కలిగి చూసుకుంటున్నాడంట. 139వ కీర్తనలో చూడండి, మొదటి అధ్యాయం చూద్దాం నా ప్రియమైనటువంటి వారులారా. 139వ కీర్తన మొదటి అధ్యాయం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 7వ వాక్యమును అంటాడు, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నేను ఆకాశముకు ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొని, నీవు అక్కడనూ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగాంతములలో నివసించను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. చూసావా ఆయన ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో? మనమంటే ఆయన ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. మన నడకను, మన పడకను, మనం కూర్చోవటం, మనం లెగవటం, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడి నుండి వస్తున్నాం, ఏం చేస్తున్నాం అంత గమనిస్తున్నాడు ఆయన. నీవు తప్పిపోకుండా, నువ్వు పడిపోకుండా, నువ్వు జారిపోకుండా, నువ్వు చెడిపోకుండా, నువ్వు చనిపోకుండా, నువ్వు ప్రమాదంలో పడకుండా, ఇరుకులో పడకుండా, గుంటలో పడకుండా ఆయన నిన్ను నిత్యము కాపాడుతూ ఉన్నాడు. అది చేసి ఆయన చేసేటువంటి పెద్ద ఉపకారం అదే నా ప్రియమైనటువంటి దేవుడు. నేను ఎక్కడికి వెళ్ళినా దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. 14వ వాక్యములు అంటాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగి ఉన్న ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. హల్లెలూయా. ఎప్పుడంట? ఎక్కడి నుండి చూస్తున్నాడంట? తల్లి గర్భములో మనకున్న ఎముకలన్నీ కూడా ఆయనకి తెలియకుండా ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు నా ప్రేమ. పిండముగా ఉన్నప్పుడే, మన దినములలో ఒకటైనను కాక మునిపే ఎంత ఉపకారమైన తల్లి గర్భములో ఉండగానే అక్కడ నుండి ఆయన చూస్తూ 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 ఏముందో తెలిసి ఇంకొక మంచి మాట చెప్పానా మీకు బైబిల్లో? ఒకని తల్లి ఒకవేళ
వానిని మరచిన మరచునేమో, నేను నిన్ను మరువను, ఇదిగో నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను. హల్లెలూయా. ఎంత ఉపకారం నా ప్రియమైన దేవుని బిడ్డ. మనం కూర్చోవటం, మనం లెగవటం. భక్తుడు అంటాడు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలమయ్యా? ఆకాశంకి వెళితే నీవు అక్కడున్నావు, భూమి మీద ఉంటే అక్కడున్నావు, భూమి దిగాంతములో అగాధములు ఉంటే అక్కడను నీవున్నావు. నా తల్లి గర్భములో నుంచి నీవు నన్ను కనిపెట్టి ఉన్నవాడవు. నా నడక, నా పడక, నా ఆలోచనలు, నా తలంపులు, నా సమస్తము నీకు మరుగై ఉండలేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి వారలారా, యెహోవా ఎవరంటే మనందరికీ ఉపకారి. మనము కూడా ఆయనకు ఉపకారిగా ఉండాలి. ఏం కోరుకుంటున్నాడు ఆయన? పోయిన వారు చెప్పానుగా, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. అదే మనం ఆయనకి చేసే ఉపకారం. ఆయనకు మనం జీవ బలులు అర్పించాలా. ఏంటి జీవ బలులు అంటే? నైవేద్యములు, దహన బలులు ఆయన కోరట్లా. ఆయనకేంటి? స్తుతి, స్తోత్రం, ఆయన ఆరాధించటం, ఆయన మీద ఆధారపడటం, ఆయన ఆనుకోవటం, ఆయన గణపరచటం, ఆయన నామాన్ని ప్రకటించటం, అనేకులను ఆయన సన్నిధికి నడిపించటం. అది ఆయన కోరుకునేది. నేనే సరిగ్గా నడవకపోతుంటే ఇంకేం నడిపించేది? నడక నీవే సరిగ్గా నడవలేకపోతే ఇంకొక నేను నడిపించగలుగుతావు? రాత్రి 12 గంటలకి కుక్కలు ఎగబడుతున్నాయి ఆ కట్టవతల గొంతులో. వాడు అయ్యేశ్వరమ్మ వాళ్ళ ఇంటికాడ 2 రాళ్ళు చేత పట్టుకున్న అలివి కానీ బ్యాగ్ భుజాన, ఈడెవడో కాగితాలు ఏరుకున్నాడు. బై గై 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 వస్తున్నాయి. నైట్ 12 దాటింది టైం. బంగ్లా సెంటర్లో బస్సు దిగి వస్తుంటే రైలు కట్ట ఎక్కి దిగుతుంటంతో మరలా ఇక్కడ కుక్కలన్నీ గయ్యలు నెగుస్తున్నాయి. అంటే ప్రభువు ఆ నడకను చూస్తాడు, ఆ సమర్పణను చూస్తాడు, ఆ నడవడికను చూస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. తెల్లవారు 5 గంటలకు లెగిసి రెడీ అయ్యి 5:15 బంగ్లా సెంటర్లో ఉండి, బంగ్లా సెంటర్లో గంట సేపు నిలబడ్డా. నేను అట్ట పొయ్యే ముందుగానే వెళ్ళిపోయిందంట మిర్యాలగూడెం బస్సు. గంట సేపటి తర్వాత మిర్యాలగూడెం దిగి, మిర్యాలగూడెంలో మరలా అరగంట 30 గంట నిలబడితే సూర్యాపేట వెళ్ళి, సూర్యాపేటలో అరగంట వెయిటింగ్ చేస్తే అప్పుడు వచ్చింది కారు. సూర్యాపేట బస్ స్టాండ్ కారు ఎక్కించుకొని భువనగిరి తీసుకొని వెళ్ళారు. 80 కిలోమీటర్లు. భువనగిరిలో వెళ్ళటమే ఊరికే షర్టు మార్చుకున్నా, కనీసం నిలబడటానికి వెళ్ళేది. వెంటనే ఆరాధన చేయటానికి అవకాశం ఇచ్చారు. విస్తారమైన ప్రజలు ఆరాధన చేశారు. అక్కడ అయిపోయింది. ముగించుకొని రాత్రికి రాత్రి బంగ్లా, మరిపేడ బంగ్లా అని ఖమ్మం దగ్గర, అక్కడికి వచ్చి ఆ రాత్రి ఉండి, ఆ పగలు కోటం క్యాన్సిల్ అయింది. తుఫాను పెద్దదైపోయింది. అక్కడ నుంచి ఆ పగలు మధ్యాహ్నం బయలుదేరుకొని ఖమ్మం బస్ స్టాండ్కి వచ్చి, ఖమ్మం బస్ స్టాండ్లో బస్సు ఎక్కి విజయవాడ దిగితే ట్రైను 20 నిమిషాలు. ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని గొప్ప ఆశ్చర్యం ఏంటంటే 20 నిమిషాలు కృష్ణకేన స్టేషన్లోనే ఆ ట్రైన్ ఆపేశారు. మేము గొల్లపూడి దగ్గర నుండి చూస్తూ ఉన్నాం. నా పక్కన పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు ఆ ఫోన్లో. ఆ కృష్ణకేనల్లోనే ఆపేశాడు. నేను ఎప్పుడైతే అక్కడ బస్సు దిగి ఆటో ఎక్కి తడుచుకుంటా రైల్వే స్టేషన్కి వచ్చానో, ఆ ట్రైన్ కూడా రైల్వే స్టేషన్కి రావటం ప్రారంభించింది. హల్లెలూయా. అంటే ఇవన్నీ ఉపకారములు. అక్కడి నుండి పాలకొల్లు వెళ్ళి, పాలకొల్లు నుండి మరలా బస్సు ఎక్కి ఆ పెళ్లి కూతురు ఇంటికి ఆడ ప్రధానం అయిపోయినాక ఆ రాత్రికి బయలుదేరి మరలా పెద్ద ఔటుపల్లి వచ్చి అక్కడ పెద్ద బంగ్లాలు ఇచ్చారు. అందులో పడుకొని ఉదయాన్నే లేచి రెడీ అయ్యి పెళ్లి జరిగించుకొని మరలా తిరిగి బస్సు ఎక్కా, ఆటో ఎక్కా, కారు ఎక్కా, రైలు ఎక్కా, వీటన్నిటిలో కూడా ఆయన ఏం చేశాడంటే కాపాడుతూ వస్తున్నాడు. నన్నే కాదు, నిన్ను, మనల్ని అందరిని ఆయన ఎవరంటే కాపాడే దేవుడు. స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మనము కిందముగా ఉన్నప్పుడే ఆయన మనల్ని చూశాడు. 91వ కీర్తన
చూడండి, నా మాటలు కొద్ది సమయంలో ముగిస్తాను. 91వ కీర్తన 4వ వాక్యమును చూడండి. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఆ 3వ వాక్యములు అంటున్నాడు, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయం. కోడి ఏం చేస్తుంది? తన పిల్లల్ని ఎక్కడికి లాక్కుంటుంది? తన రెక్కలలోనికి లాక్కొని, రెక్కలు అలాగే అంత నొప్పి తెలుసు. అది ఎట్టున్నదానికి పిల్లలు ఎంతసేపు ఉంటే అంతసేపు అలాగనే ఉంటుంది ఆ కోడి. ఎందుకని? తన పిల్లలు సురక్షితముగా ఉండాలని. తన పిల్లలకు ఉపకారంగా ఉంటుందా? తల్లి కోడి అపకారంగా ఉంటుందా? కాస్త అనుమానం వచ్చిందంటే అనగానే పరిగెట్టుకుంటూ వస్తాయి పిల్లలు. ఎటా రెక్కలెత్తి ఆ రెక్కల కింద దాచి పెడతారు. ఎంత ఉపకారమో చూడండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, దేవుడు మనకి ఉపకారముగా ఉంటాడు. మనము కూడా ఆయనకి ఉపకారముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాము. ఆయన రెక్కలతో మనల్ని కప్పుతాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వాక్యములో చూస్తే తన ప్రజలను ఆయన నడిపించినటువంటి మంచి మార్గమును గురించి ఆలోచన చేయమంటున్నాం. నీకు ఇప్పుడు 40 సంవత్సరాలు ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 60 ఉండొచ్చు, 70 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 10 ఉండొచ్చు. నీ 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 వయసును బట్టి, నీ నడకను బట్టి ఎలాంటి మార్గములో నడిపించాడో, అపాయకరమైన మార్గంలో ఆయన 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 నాశనకరమైన తెగులు రాకుండా కాపాడాడు. అరే ఈ వాక్యాలను ఎప్పుడైనా మనం చదివి ధ్యానం చేశామండి, ఆయన ఎంతగా మనకు మా పిల్లల్ని తీసుకెళ్ళాలి. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, జాగ్రత్త కలిగి ఉండాలి. మనం దేవుని సన్నిధిలో విధేయత కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో భయము కలిగి ఉండాలి. దేవుని కృప కొరకు కనిపెట్టుకునే వారిగా ఉండాలి. ఎక్కడ? ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వాక్యమును చూడండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వాక్యము. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అనచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొని బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ మార్గాన్ని జ్ఞాపకం చేసుకో. నీకెన్ని సంవత్సరాలు? 30, 40, 50, 60. నీకెన్ని సంవత్సరాలు?
ఆ మార్గాన్ని జ్ఞాపకం చేసుకో నా ప్రియమైన దేవుని బిడ్డ. నిన్ను ఎలాగ నడిపించాడో జ్ఞాపకం చేసుకో. ఎలాగ నడిపించాడంటే తన తండ్రి కుమారుణ్ణి ఎక్కడెత్తుకుంటాడు చూశారు ఇది వరకు పిల్లల్ని ఆ రెండు కాళ్ళు వేసుకొని కుమారు మీద ఎత్తుకొని ఎంతో దూరం నడుస్తూ ఉంటా. నిన్ను ఎలాగ నడిపించాడో 40 సంవత్సరాలు నీ కాళ్ళు వాయలేదు, నీ బట్టలు పాతవైపోలేదు, నీవు ఆకలి కొనిలేవు. ఎంత ఉపకారం చేశాడు నా ప్రియమైన దేవుని బిడ్డ. కనుక మనము ఆయన సన్నిధిలో ఉపకారముగా ఉన్నట్లయితే మన కుటుంబాలకైనా మహోపకారం చేస్తాడు, ఆశీర్వాదిస్తాడు, దీవిస్తాడు. ఏ తెగులు రానివ్వడు, ఏ దిగులు రానివ్వడు, ఏ చింత రానివ్వడు, ఏ చీకు రానివ్వడు. అయితే నీవు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా యథార్థంగా పరిశుద్ధంగా దేవుని దగ్గర నమ్మకమైన వ్యక్తిగా దేవునికి అనుకూలమైన వ్యక్తిగా దేవుని లిస్టులో ఉన్నటువంటి వ్యక్తిగా నీవు ఉంటే నీవు ఆశీర్వదించబడతావు, నీవు దీవించబడతావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. 121వ కీర్తన 8వ వాక్యములు అంటున్నాడు, అయితే ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడు. మీరు ప్రయాణం చేసేటప్పుడు, మీరు పనికి వెళ్ళేటప్పుడు, మీరు మీ గుమ్మం దాటి వెళ్ళేటప్పుడు ఈ ప్రార్థన చేసుకోనండి. అందరు నా వైపు చూడండి, ఈ ప్రార్థన చేసుకోనండి. మరి మీరు చేసుకుంటే మంచిదే, ఒకవేళ చేసుకోకపోతే ఈ ప్రార్థన చేసుకునండి. బయటికి వెళ్తుంటే చాలు, ఎక్కడికేగా నేను బంగ్లా సెంటర్కి వెళ్తున్నా ప్రార్థన చేసుకుని వెళ్తా. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడుననే వాగ్దానాన్ని నెరవేర్చయ్యా. నా జీవితం, నా రాకపోకలు, నా పిల్లల రాకపోకలు కాపాడయ్యా. భయంకరమైన దుర్దినాలు ఎలా ఉన్నాయి కాలం అంటే పై పంచే పాము అయి కరిచేటట్లుగా ఉంది. ఏమవుతుందో అర్థం కాదు. నీ పిల్లల విషయమే ప్రతిరోజు ఈ మాట పలకాలి నీవు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును అనే వాగ్దానమును నెరవేర్చయ్యా. ఇది వాగ్దానం. నిరంతరము నీ వాక్యము మా పాదములకు దీపముగాను మా త్రోవకు వెలుగుగాను ఉండని అయ్యా. మాకంటే నువ్వు ముందు నడువయ్యా. మెత్తగా ఉన్న భూములను సరాలము చేయయ్యా. ఇవి మనం చేయాల్సిన ప్రార్థన. అడుగడుగు అణువణువు జాగ్రత్త కలిగి, భయము కలిగి, ఆసక్తి కలిగి దేవునికి ఉపకారులుగా మనం ఉండి ప్రార్థన చేయాల్సినటువంటి వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. మనము కానీ ఆయనకి ఉపకారముగా ఉన్నట్లయితే ఆదికాండము 50వ అధ్యాయము 20వ వాక్యములు అంటున్నాడు, ఆయన మనకొచ్చే కీడుని మేలుగా మారుస్తాడంట. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి నా ప్రియమైన. నీ ఇంటికి దుష్టుడు కీడు తలపెడితే కూడా ఆయన ఆ కీడుని మేలుగా చేస్తాడు, మేలుగా మార్చేవాడు, అపకారాన్ని ఉపకారముగా మార్చేవాడు. నీ పిల్లలను, నీ కుటుంబాన్ని దేదీప్యమానముగా ఆశీర్వదించేవాడు, దీవించేవాడు, ఆయన కృపలను విస్తరింపచేసేవాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఆరాధించే ఆయన ఎవరంట? మాట్లాడండి, ఎవరైనా ఉపకారి. చదువుకున్నాక మూలవాక్యంలో యెహోవా అందరికీ ఉపకారి. చెప్పండి, యెహోవా అందరికీ ఉపకారి. ఆయన ఉపకారములు మన కుటుంబాల నిండా తండ్రి అనుగ్రహించునుగాక. ఆయన ఉపకారములు మన బిడ్డల మీద తండ్రి అనుగ్రహించునుగాక. ఆయన ఉపకారములు మన సమస్త కార్యముల మీద తండ్రి అనుగ్రహించునుగాక. నిత్యము ఆయన మనందరికీ ఉపకారిగా ఉండునుగాక. హల్లెలూయా.
దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఈ మా వర్తమానములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్న ఎడల మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనగలరు. మీ ప్రార్థన అవసరాలకు మరియు విన్నపాలకు సంప్రదించవలసిన మా చిరునామా యేసు మాట్లాడును ప్రార్థన మందిరం, అంజనాపురం, దాచేపల్లి. మా ఫోన్ నంబర్ 9492707426 మరియు 8121229863. దేవుని ప్రేమతో మీ అందరికీ మా శుభాభివందనాలు. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. సింహాసనాసీనుడా, నా ఆరాధనకు యోగ్యుడవు.